అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారిగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్లాడుతుంది. మొట్టమొదటి అప్డేటు నిధులు లేక సంక్షేమ పథకాలు ఇటు ఉద్యోగులకు అదేవిధంగా ఎదురవుతున్న నేపథ్యంలో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేయడం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కొత్తలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊపిలో చిక్కుందని చెప్పేసి. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పదవి విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా నిధులు లేక రేవంత్ సర్కారు తీవ్రంగా ఇక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి పెరుగుతున్న అసంతృప్తి రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సర్కారు మీద గరం అవుతున్నారంటున్నారు. తమకు పే స్కేల్ అమలు చేయడం లేదని డిఏ హెచ్ఆర్ఏ పెంచాలని కోరుతున్నారు. ఇక పదవి విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి ఏదైతే ఇక పదవి విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి బెనిఫిట్స్ కోసం పిఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాకముందు తెలంగాణ ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అయితే అన్నారన్నమాట. సో ఇందులో పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా ఇక ఆర్టీసీ ఉద్యోగులకు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిన ఆర్టీసీ సమస్యలో సర్కారు చెక్ పెట్టక ఆర్టీజన్ల నిరసన కొనసాగుతుంది. అంటే దాదాపు 1000 కోట్ల భారం అన్నమాట. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వలన ప్రజలు ఇబ్బందులు పడకూడదని రేవంత్ సర్కారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అధికారుల బృందం జేఏసీ నాయకుడు డిమాండ్లను పరిష్కరించిందనమాట. పే స్కేల్తో పాటు ఆర్టీసీ ప్రభుత్వం విలీనం కోసం ఒక కమిటీని కూడా వేసినట్లు ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక అనుగుణంగానే విలీన ప్రక్రియ అయితే కానుందనమాట. సో ఇక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వల్ల వారి జీతాలు పెరుగుదల నమోదు కానున్నాయి కాబట్టి ఈ మార్పు డిపో మేనేజర్ స్థాయి నుంచి ఉండే అవకాశం కింది స్థాయి వరకు. సో ఆర్టీసీ విలీనానికి ఏపీ నమూనా అనమాట. వేగంగా కసరత్తు పూర్తి చేసేందుకు అనుసరించబోతున్నారనమాట. ప్రక్రియ పూర్తయితే క్యాడర్లోకి ఆర్టీసీ ఉద్యోగులు అనమాట. సో ఒక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక ఇందులో ప్రధానంగా క్యాడర్ ఫిక్స్ చేస్తారు. ఆర్టీసీ పోస్టుకు సరిసమాన ప్రభుత్వ పోస్టులు కల్పిస్తారనమాట. సరిసమాన పోస్టులు లేనప్పుడు కాస్త అటు ఇటుగా ఉన్న క్యాడర్తో అనుసంధానంగా వాటిని అన్నింటిని కూడా అనుసంధానం చేసి నింపుతారనమాట. సో ఇందులో వచ్చేసి డివిజన్ మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులు, డిప్యూటీ కమిషనర్ స్థాయి, డిపో మేనేజర్ పోస్టును అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఖరారు చేస్తారు. ఇక అసిస్టెంట్ మేనేజర్ స్థాయి నుంచి పై స్థాయి పోస్టులకు గెజిటెడ్ హోదా అయితే కల్పించబోతున్నారు. ప్రభుత్వం డ్రైవర్ పోస్టులు ఉన్నందున ఆర్టీసీ డ్రైవర్ స్థాయి కనుక పరిగణిస్తున్నారు. కానీ ప్రభుత్వంలో కండక్టర్ పోస్టులు లేనందున కండక్టర్ పోస్టును జూనియర్ అసిస్టెంట్ స్థాయిగా గుర్తించారనమాట. సో పెద్ద అధికారుల జీతాలు తగ్గుదల కానీ ప్రభుత్వం ఆర్టీసీ ఫిక్స్ చేసిన తర్వాత కూడా స్కేల్ వర్తింపజేస్తారు. దీంతో ప్రభుత్వ స్కేల్ ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి. ఆర్టీసీని ఈడీ, ఆర్ఎం కావచ్చు, డివిఎం కావచ్చు, చీఫ్ మెకానిక్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం మీద పే స్కేల్ ఏ రకంగా ఉండబోతుంది అని కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏపీ ఆర్టీసీ విలీన సమయంలో డిపో మేనేజర్ వేతనాలు వచ్చేసి 57,000 నుంచి 1,42,000 అయితే ఉంది. ఇక తెలంగాణలో సేమ్ అదే వర్తించబోతుంది. సో గ్రేడ్ 1 డ్రైవర్ ప్రారంభ జీతం 25,480 నుంచి 29,980కి, గ్రేడ్ 2 డ్రైవర్ ప్రారంభ జీతం వచ్చేసి 21,339 రూపాయల నుంచి 27,500. గ్రేడ్ 1 వచ్చేసి కండక్టర్ ప్రారంభ జీతం 21,000 నుంచి 28,000 వరకు అయితే ఉంటుంది. గ్రేడ్ 2 కండక్టర్ ప్రారంభ జీతం 19,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటుంది అనమాట. ఇక ఇవన్నీ కూడా పెరిగిన మెకానిక్ ప్రారంభ జీతం 20,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటుంది. ప్రభుత్వ అధికారులతో పోలిస్తే ఆర్టీసీ ఉన్నతాధికారుల్లో గ్రాట్యుటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఉన్నతాధికారుల గ్రాట్యుటీ దాదాపు 50 లక్షలు అంతకంటే ఎక్కువగానే తగ్గుదల నమోదు కావాల్సి అయితే ఉంటుంది. దీంతో ఇంకా ప్రొడక్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా నిధుల కొరత అయితే ఉంది కాబట్టి భారీగా నిధులు అవసరం అవుతున్నాయి. ఆర్థిక శాఖ కసరత్తు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు పలు పథకాలు భారీగా నిధులు అయితే కావడంతో కొత్త రుణాల సేకరణపై ఆర్థిక శాఖ దృష్టి సాధించిందనమాట. రాబోయే 2 నెలల్లోనే అనగా మే, జూన్ కొత్తగా 12,000 కోట్ల సేకరించాలని తాజాగా నిర్ణయించింది. ఇక మేరకు రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలానికి పెట్టాలని రిజర్వ్ బ్యాంకు పంపిన ప్రతిపాదనలో కోరింది. వీటి వేలంతో సుమారు 12,000 కోట్లు రాబోయే 6 నుంచి 25 ఏళ్ల కాల పరిమితితో ఇక వాటిని తిరిగి చెల్లిస్తామని, వీటిని 7% నుంచి 7.5% వడ్డీకే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో అధిక వడ్డీ తక్కువగా మార్చేందుకు మరొక
25,000 కోట్లు అనమాట. సో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా పాఠశాల విద్యాశాఖలో బోధనేతర సిబ్బంది బదిలీ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే వెలువరించింది. ఏడాది జనవరి 1 నాటికి ఒకే చోట దాదాపు 3 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న వ్యక్తులు బదిలీలకు అర్హులన్నమాట. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఒకే చోట 4 ఏళ్ళు సర్వీస్ మించి ఏ వ్యక్తిని కూడా కొనసాగించరాదనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల వేతనాలు సకాలంలో పెంచేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖను ఆదేశాలు జారీ చేసింది. 13వ ద్వైపాక్షిక ఒప్పందం 2027కు సంబంధించి నవంబర్ నుండి అమల్లోకి రావాల్సి ఉండగా అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి వేతన చర్చలను కూడా ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతుందన్నమాట. సో సకాలంలో బ్యాంకు ఉద్యోగుల వేతనాలు అనేది పెంపు అనమాట. సత్వరమే చర్యలు చేపట్టండి అంటూ ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట.